నమస్కారం. చాలా రోజులైంది, కానీ 1 మంత్ నేను కూడా సిక్ అయింది, అందరు కలవలేకపోయినాం. ప్రభుత్వం మీద మాట్లాడాలంటే నిజంగా మాకే సిగ్గు అనిపిస్తుంది. వాళ్ళు చేసే పిచ్చి పనులు కానీ, పిచ్చి చేష్టలు కానీ, రిజర్వేషన్ అని చెప్పి ఎన్నో రోజుల నుంచి ఊరించి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి, మరి చోటబాయి బడబాయి ఇద్దరు దోస్తులు ఆయనతో కలిసి ఉండాలి, కలిసి ఉంటే పనులు అవుతాయని చెప్పి ఏదో మమ అనిపించి అసెంబ్లీ నుంచి పంపించినామని చెప్పి ఇప్పటికీ రాష్ట్రపతి నుంచి ఆమోదం రాలేదు. కానీ ఆర్డినెన్స్ మేము తీసుకొస్తాం, రిజర్వేషన్ చేస్తామని చెప్పి ఛాన్స్ అన్నాడు. మళ్ళీ వాళ్ళని కోర్టు పోయి చేసి ఆడుతారు, అట్లా కూడా వాళ్ళే చేపిస్తారు. అది కూడా చేపించే ప్రయత్నంలో ఇవాళ పెద్ద ఎత్తున మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి సంతోషాలు చేసుకునే విధంగా పబ్లిక్ని మళ్ళీ ఒకసారి మోసం చేసే విధంగా ప్రభుత్వం చేస్తున్నారు. ఏ ఒక్కటి కూడా నువ్వు మాట్లాడావు ఇది అనే దాని మీద ఎలక్షన్లకు ఇచ్చిన వాగ్దానాలు కానీ ఏ ఒక్కటి కూడా పూర్తి లేదు. ఒక పెట్టింది ఉచిత బస్సు పెట్టినావు, ఉచిత బస్సు పెట్టని ఆ మహిళలకే కొట్లాడి పెట్టించావు, కానీ దాంతో పెద్ద లాభం కూడా జరుగుతుంది. అది తప్పితే నువ్వు ఏ కార్యక్రమం కూడా చేయలేదు. మొన్న మొత్తం మేము రైతు బంధు ఇచ్చినామని చెప్పి పెద్ద ఎత్తున సవాలు విసురుతున్నాడు. మోడీ కానీ కేసీఆర్ కానీ రండి దమ్ముంటే ఏ రాష్ట్రంలో పోయి వెళ్ళి నేను చేసినట్టు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కేసీఆర్ నాయకత్వంలో 11 సార్లు రుణమాఫీ రైతు బంధు ఇచ్చినాము, సకాలంలో ఇచ్చినాం, మేము టైం టు టైం ఇచ్చినాం. నువ్వు 2 పంటలకు ఎగబెట్టి ఇప్పుడు 3వ పంటకు ఇచ్చి ఇక మా అంతా మొగోళ్ళు నచ్చిన రండి దమ్ముంటే నచ్చిన నేను చేసినట్టు చేశాను చెప్పుకున్న అంటే నోటికి నోటి అబద్ధాలు చెప్పుకుంటూ పోతే అదే నిజమవుతుంది, ప్రజలు నమ్ముతారని చెప్పి ఇచ్చి అలవాటు ఎలా ఎవరు పెట్టుకున్నారు. అంటే బాగా అనిపిస్తున్నది. ఈ తెలంగాణకు వచ్చిన శని, తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఒక దుర్మార్గం చేతిలో పెట్టి ఇలా ఈ విధంగా బాధపడవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా, నేనే కాదు, నేనంటే ప్రతిపక్ష నాయకులుగా ఉన్నా కావచ్చు, పార్టీ వేరే కావచ్చు, కానీ ప్రజల దగ్గర నుంచి కూడా ఎక్కడికి పోయిన ప్రజలు మాట్లాడించినా మేము పార్టీ పరంగా కాక వట్టి గదిలిస్తేనే చెప్తున్నాం. ఇటువంటి మనిషిని చూడలేదు, ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు. అటువంటి దుర్మార్గమైన పాలన వస్తున్నది. ఏదున్నా బట్టనే ఫోకస్ చేసుకున్నాడు, సంబరాలు చేసుకున్నాడు, కాంగ్రెస్ నచ్చిన బొమ్మలు పెట్టుడు, పాలాభిషేకాలు చేసుకున్నాడు, పబ్లిక్ మోసం చేయాలి. కానీ పబ్లిక్ అర్థమైపోయింది. సంవత్సరం మీద 7 నెలలు అయింది, ఇప్పుడు నువ్వు వచ్చిన ప్రభుత్వం నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థం. వీరుగా లేక ఒకనాడు ఉండే ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకనాడు యూరియా సంచుల కోసం చెప్పులు పెట్టుడో పాస్బుక్ పెట్టుకున్న లైన్లో పెట్టే పరిస్థితులు మళ్ళీ ఇవాళ కూడా అదే పరిస్థితి వచ్చింది. యూరియా ఇచ్చే పరిస్థితి. మరి బడి రైతులు సోమతన్నప్పుడు బడి రైతులు పోయి మాట్లాడి కేంద్రంతో యూరియా సప్లై చేయొచ్చు, కలిసి ఉంటేనే ప్రభుత్వాలు నడుస్తాయని చెప్పి ఎన్నో మంచి వాక్యాలు చెప్తున్నాండి. మరి పోయి కేంద్రం నుంచి పోయి నచ్చిందా తీసుకురావచ్చు, అది కూడా లేదు. రైతులను ఒక్క నిమిషాన్ని కూడా రైతులు వేసిన ప్రభుత్వమే లేదట, ఈయన చేసినాడు. రైతులను అడుగుదాం, ఆ రైతులు రేపు సంస్థాగత ఎన్నికలున్నాయి కదా, ఆ రైతులు నీకు ఎటువంటి చెప్పదు పోగొడుతున్నా నీకు అర్థమవుతుంది, నువ్వు చేసిన పనిలో అర్థమవుతుంది. కాలయాపన చేసుకుంటూ ఏమి కూడా అవగాహన లేని పాలన చేసుకుంటూ ప్రజలను మోసం చేసుకుంటూ ప్రజలను మభ్య పెడుతూ ఇన్ని రోజుల నుంచి నువ్వు పాలిస్తున్నావు, 1.5 years నుంచి పాలిస్తున్నావు కనుక ఇప్పటికైనా మానుకో. ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఏమైనా నెరవేర్చి కరెక్ట్గా పనిచేసి, కానీ ఇటువంటి అబద్ధ మాటలు మాట్లాడద్దని చెప్పి మేము ప్రభుత్వాన్ని, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అనాలంటే కూడా మాకు సిద్ధంగా ఆయన ముఖ్యమంత్రి అయినవు కనుక, ప్రజలు ఎన్నుకోబడ్డారు కనుక ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున ప్రజలను మోసం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో ఈరోజు బీసీలను ఘరానా మోసం అని చెప్పడానికి సందేహం లేదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మభ్యపెట్టి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత ఏం జరగాలి? కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదంతో అది 9వ షెడ్యూల్ను ఏర్పాటు చేసి రాజ్యాంగ సవరణ చేయడం వల్లనే ఈ రిజర్వేషన్ అమలవుతుంది అనేటువంటిది అందరికీ కూడా తెలుసు. కానీ ప్రజలను మరొక్కసారి మోసం చేస్తారు. ఇలా సూటిగా మేము అడిగేటువంటి ప్రశ్న ఒక్కటే, నువ్వు అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఏం జరిగిందని మళ్ళీ ఈరోజు
ఆర్డినెన్స్ తీసుకురావడానికి నువ్వు క్యాబినెట్ ఆమోదం తీసుకున్నట్టు. అంటే ఒక్క మాటలు చెప్పాలంటే పచ్చి మోసం. దేశంలో 29 రాష్ట్రాలలో ఎక్కడ కూడా రిజర్వేషన్ పెంపు జరగాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ జరగాలి. అది కేవలం ఒకే ఒక రాష్ట్రంలో ఇప్పటి వరకు తమిళనాడు రాష్ట్రంలో ఆనాడు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు ఆర్డినెన్స్ చేసినప్పటికీ కూడా అమలు కాకపోతే ఆనాడు 9వ షెడ్యూల్ను చేర్చి రాజ్యాంగ సవరణ చేయడం వల్ల అక్కడ ఆ రిజర్వేషన్ 50% కంటే పెంచుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు రూలింగ్ ఉన్న సంగతి తెలుసు. ఇలా ఈ ఆర్డినెన్స్ తర్వాత ఇది నిలబడుతుందా? ఇలా మీరు క్యాబినెట్ ఆమోదం తీసుకొచ్చిండ్రు, ఆర్డినెన్స్ చేస్తారు, ఇది నిలబడుతుందా? దేశంలో ఎక్కడైనా నిలబడ్డదా? ఏ రాష్ట్రంలో అమలు జరిగిందా? అంటే పచ్చి మోసం తప్ప ఇంకొకటి కాదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు, ఈరోజు ప్రధానంగా రైతులు పడుతున్నటువంటి సమస్యలను చూసినట్టయితే యూరియా కొరత. ఇంతకుముందే మా జిల్లా అధ్యక్షులు విద్యాసాగరరావు గారు చెప్పినట్టుగా యూరియా కొరత అని గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం పంటల విస్తీర్ణం పెరిగినప్పటికీ, యూరియా వాడకం పెరిగినప్పటికీ ఏనాడు కూడా 10 సంవత్సరాల కాలంలో యూరియా కొరత లేకుండా రైతులకు ఎంత యూరియా కావాలనో లెక్కలు పక్కలు తీసి ఏప్రిల్ మే మాసంలోనే దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి యూరియాను ఉత్పత్తి చేసేటువంటి సంస్థలతో మాట్లాడి వాళ్ళకి అడ్వాన్స్ గా పేమెంట్ చేసి మరి బఫర్ స్టాక్ తెచ్చుకొని ఏనాడు కూడా ఒక్క రోజు యూరియా కొరత లేకుండా చూసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆనాడు 2 లక్షల బఫర్ స్టాక్ ను 5 లక్షలకు పెంచి స్టాక్ పెట్టి రైతులకు ఎక్కడ ఇబ్బంది కావద్దని దాదాపుగా మండలానికి కనీసం 3 గ్రామాలకు 4 గ్రామాలకు కలిపి గోదాములను నిర్మించి ఈ స్టాక్స్ పెట్టుకోవడం కోసం రాష్ట్రంలో కూడా 4 లక్షల మెట్రిక్ టన్నుల గోడామ్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి, మీకు రైతుల మీద పట్టింపు లేకపోవడం వల్ల, పంటల మీద అవగాహన లేకపోవడం వల్ల, ముందు చూపు లేకపోవడం వల్ల ఇవాళ యూరియా కొరత వచ్చింది. 5 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మనకు కేటాయించింది. వాస్తవంగా 5 లక్షలు దాటి వాడినాం మనం. ఇంతకుముందు కేసీఆర్ గారి నాయకత్వంలో 5 లక్షల పైచీలకు కూడా వాడినాం. ఒక సందర్భం వస్తే కరోనా సమయంలో మనకు కావలసిన యూరియా వచ్చి మీకు వైజాగ్ లో షిప్ లో ఉంటే తీసుకురావడానికి ఇబ్బంది అయితే, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ప్రైవేట్ ఏజెన్సీలను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి స్టాక్ ను తీసుకొచ్చి కూడా ఏనాడు రైతులకు చిన్న ఇబ్బంది లేకుండా యూరియాను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలా మీ ప్రభుత్వం యొక్క విధానం ఇలా మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి, మళ్ళా పోలీసులు వచ్చి యూరియా అమ్మే పరిస్థితి, ఒక కూపన్ మీద 1 బస్తా ఇస్తామని చెప్పే దుస్థితికి ఇలా దిగజారడం జరిగింది. తర్వాత యూరియాకు సంబంధించి 266 రూపాయల 50 పైసలకు ఇవాళ 1 బస్తా యూరియా గవర్నమెంట్ నిర్ణయించింది. మరి అలా ఈ ధరకు ఇస్తున్నారా? ఖచ్చితంగా 350 రూపాయల నుంచి 400 రూపాయలు ఇలా బ్లాక్ మార్కెట్ లో అమ్మే దుస్థితి వచ్చింది. ఎటుబట్టి రైతులను మోసం చేసే పరిస్థితి, ఎటుబట్టి రైతులను ముంచే పరిస్థితి. సరే, ఇక్కడ ధరల పెరుగుడు సంగతి పోని, వాళ్ళకు అందుబాటులో యూరియా లేకపోవడం అనేది చాలా దయనీయమైన పరిస్థితి. ఇలా ఏం చేయాలన్నా కూడా తెలియని పరిస్థితులలో మరి రైతులు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా అనేక సమస్యలు, ఇలా పారిశుద్ధ్యం అనేటువంటిది గ్రామాలలో మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆనాడు కేసీఆర్ గారి పాలనలో పల్లె ప్రగతి పేరిట ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ కొని ప్రతి సంవత్సరం ప్రతి నెల 339 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి బిల్లులన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇవ్వడం ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో డబ్బులు రావడం ద్వారా పారిశుద్ధ్యం కానీ, పల్లె ప్రగతి కానీ, అదేవిధంగా హరితహారం కానీ, అక్కడ ఉన్నటువంటి ఏదైతే మంచినీటి వ్యవస్థకు సంబంధించినటువంటి మిషన్ భగీరథలో ఏమైనా లోపాలు వచ్చినా కానీ వెంటనే సవరించి ప్రజలకు
అన్ని విధాల సేవలు అందించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ ఏమైంది? 6 నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు. నిన్నగాక మొన్ననే ఒక పారిశుద్ధ్య కార్మికుడు జీతాలు రావట్లేదని చెప్పి ధర్నా చేస్తే, నిరసన తెలిపితే, ధర్నా చేస్తున్న సందర్భంలోనే మరి ధర్మారం మండలంలో ఒక పారిశుద్ధ్య కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అలా ఈ ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం యొక్క దుస్థితి. ఆనాడు దాదాపుగా 3,330 కోట్ల రూపాయలు పారిశుద్ధ్యం మీదనే, పల్లె ప్రగతి కార్యక్రమం మీదనే ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఈరోజు చాలా దయనీయమైన పరిస్థితి. పల్లెల్లో ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా చెత్త ఎక్కడక్కడ పేరుకుపోయింది. బుగ్గలు పెట్టే పరిస్థితి లేదు. ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి లేదు. ఆనాడు లక్షల రూపాయలు పెట్టి ట్రాక్టర్ కొని గ్రామానికి సౌకర్యవంతంగా ఉండాలని కేసీఆర్ గారి ప్రభుత్వం పనిచేస్తే ఆ ట్రాక్టర్లో డీజిల్ పోసి దాన్ని నడిపించేటువంటి పరిస్థితి లేదు. ఒక్కొక్క గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎవరైతే సెక్రటరీ ఉంటాడో వాళ్ళు అయ్యో ఈ గ్రామం నడవాలనే ఉద్దేశంతో అప్పుల మీద అప్పులు చేసి అలా వాళ్ళకు కూడా ఆ బిల్లు రానటువంటి పరిస్థితి అలా గ్రామాలలో నెలకొన్నటువంటి విషయం మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా పల్లె ప్రగతి ద్వారా జాతీయ స్థాయిలో మనకు 13 అవార్డ్స్ వచ్చినాయి. అవార్డు సంగతి పక్కకు పెట్టు, ఇలా కనీసమైనటువంటి సౌకర్యాలు అందించడంలో కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. ఈ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానం కావచ్చు, మంత్రుల యొక్క ఆలోచన విధానం కావచ్చు, అసలు ప్రజలకు ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో వీళ్ళకున్న చిత్తశుద్ధి కావచ్చు, మరి వీళ్ళ యొక్క పరిపాలన విధానంలో మనకు తెలుస్తా ఉన్నది. చాలా దారుణమైన పరిస్థితి అలా గ్రామాలలో నెలకొన్నది. సర్పంచ్లకు బిల్లులు రావట్లేదు. ఒక్కొక్క గ్రామంలో 4 నుంచి 6 లక్షల వరకు బిల్లులు రావాలి. పెద్ద గ్రామాలు అయితే 30-40 లక్షలు, అంతకంటే పెద్ద గ్రామాలు అయితే 50-60 లక్షల రూపాయల బిల్లులు రావాలి. అదేవిధంగా కాంట్రాక్టర్ల బిల్లులు రావట్లేదు. కాంట్రాక్టర్ల బిల్లులు రావాలంటే పర్సంటేజ్ ఇస్తే తప్ప బిల్లులు రానటువంటి దుస్థితి. లేదంటే నువ్వు ఏ పార్టీ అన్నగా ఎవరన్నాగా కాంట్రాక్టర్కు నువ్వు పనిచేసిన ఆయనకు సంబంధం ఏంది? నువ్వు ఎమ్మెల్యేని కలువు, లేదా మంత్రిని కలువు, లేదా పార్టీ మారు. ఇంత దుర్మార్గమా? పనిచేసేటువంటి అనేక మంది అనేక వృత్తులు చేసుకొని బ్రతికేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళను కూడా వేధించి సాధించేటువంటి పరిస్థితి అలా మరి రాష్ట్రం అంతటా నెలకొన్నది. నాట్ ఓన్లీ జగిత్యాల జిల్లా, రాష్ట్రం అంతటా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అందుకే దీని మీద మేము ఊరుకోదలుచుకోలేదు. ఇప్పటికే సర్పంచులు అనేక సార్లు వాళ్ళ నిరసన తెలియజేసింది. సెక్రటరియట్ ముట్టడి చేసే కార్యక్రమం చేశారు, అసెంబ్లీ ముట్టడి చేసే కార్యక్రమం చేశారు, ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి నిరోధిస్తున్నారే తప్ప, నిర్బంధిస్తున్నారే తప్ప, కేసులు పెడుతున్నారే తప్ప వాళ్ళ బిల్లులు మాత్రం క్లియర్ చేద్దామని మాత్రం ఆలోచన చేస్తలేరు. దీని మీద బీఆర్ఎస్ పార్టీ పక్షాన జగిత్యాల జిల్లాకు సంబంధించి యావత్ రాష్ట్రానికి సంబంధించి ఆర్టీఐ కింద కూడా మేము ఎవరెవరికి ఎన్ని బిల్లులు చెల్లించురు, ఎన్ని బకాయిలు ఉన్నాయి, ఎందుకు బిల్లులు వస్తలేవు, అదేవిధంగా బిల్లులు ఎవరికి ఇస్తున్నారు, వచ్చినటువంటి ఆదాయం అంతా ఎక్కడికి పోతుందో మరి దీన్ని ఆర్టీఐ కింద కూడా మేము అడిగే ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించి ఎన్ని పంటలు ఎట్లా పండినాయని మేమే క్వశ్చన్ చేస్తున్నాం. 2014 ఎందుకు పండలే? ముందు 2014 తర్వాత ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత, చెరువుల నిర్మాణం పూర్తయిన తర్వాత, అనేక కాలువల నిర్మాణం కావచ్చు, జడ్డాల నిర్మాణం కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత కదా మొత్తం ప్రాంతాలకు నీళ్లు వచ్చి ఇలా పంటలు పండినాయి. ఇది మీకు అర్థం కాకనా? ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుందిగా? ప్రజలకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు. వీటన్నిటికి కూడా మరి మూల్యం చెల్లించేటువంటి పరిస్థితి ముందర ఉంటది. మీరు ప్రజల నుంచి తప్పించుకోలేరు. అందుకే మేము ఒక్కటే ఒక మాట చెప్తున్నాం. ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలు, 420 హామీలు, అంటే ఇది ఒక్క మాటలో చెప్పాలంటే 420 ప్రభుత్వం. 420 అంటే చీటింగ్. 420 సెక్షన్ అంటే చీటింగ్ సెక్షన్. 420 ప్రభుత్వంగానే ఇది ముందుకు పోతున్నది. మరి ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి మనవి చేస్తున్నాం. మరి ఇప్పుడు మాకు బీఆర్ఎస్ పార్టీ ధర్మపురి నియోజకవర్గ సమావేశం కూడా ఉంది. అనేక విషయాలు అందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. వాళ్ళకు తెలియక కాదు, తెలిసే కావాలనే ఆర్డినెన్స్ తీసుకొచ్చినటువంటి విషయం మనకు తెలుసు.
మేము అందుకే స్ట్రైట్ గా క్వశ్చన్ అడిగేది విన్నాం. మా పెద్ద నాయకులు కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా అందరు అడిగిండ్రు. ఈ జిల్లా నుంచి మేము కూడా అడుగుతున్నాం, నువ్వు ఆర్డినెన్స్ తీసుకొచ్చే వాణివే అయితే రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ తీర్మానం ఎందుకు పంపినట్టు? రాజ్యాంగ సవరణ లేకుండా దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈ యొక్క రిజర్వేషన్లు పెంపు జరిగిందా అని స్టేట్ అమెండ్మెంట్ క్వశ్చన్ అడుగుతున్నాం. రిజర్వేషన్ పెంపు జరగాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ అవసరం. ఇది వాళ్ళకు తెలుసు, మాకు తెలుసు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు కూడా తెలుసుకోవాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఇదంతా కూడా బోకస్. ఈ ఆర్డినెన్స్ అనేటువంటిది ఒక బోకస్ తప్ప ఇంకోటి కాదు. అంటే ఇది ఒక మంత్రిగా గతంలో ప్రజలు ఎట్లుంటే ప్రజలకు అనుగుణంగా ఉండాలి. రైతులు యూరియా నిజంగానే తక్కువ చేయాలనుకుంటే నువ్వు ముందస్తు చెప్పు, యూరియా వినియోగం తక్కువ చేసుకోవాలి, తర్వాత రైతులు ఇటువంటి పద్ధతులు పాటించాలని చెప్పాలి. రేపైతే ఎల్లుండైతే నాటేసే పరిస్థితి ముందర పెట్టుకొని నువ్వు అసలు ఇయ్యలేక, మేము ఇయ్యమని చెప్పలేక యూరియా తగ్గించుకోవాలని చెప్పడం న్యాయమై? ఇదంతా కూడా 1 సంవత్సరం 2 ఏళ్ల నుంచి రైతులను మోటివేట్ చేసి వాళ్ళను అవగాహన తీసుకువచ్చి సేంద్రియ ఎరువులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టి వాళ్ళు ఈ మాట చెప్తే ఒప్పుకుంటారు. నువ్వు పిడాత ఏదో ఇంకా వారం రోజులలో నాటున్నాగా యూరియా కోసం పోతే యూరియా వాడద్దని కేంద్రం చెప్పుడు, తెస్తున్నాం అని ఇక్కడ ఉన్న ప్రభుత్వం చెప్పుడు. ఏమన్యాయం?